హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితోటి కొబ్బరి ఉండలు చేసుకుందామండి. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినా కూడా చక్కగా ఈ విధంగా చేసుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి. అవి వేస్ట్ కాకుండా చక్కగా చేసి పెడితే పిల్లలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేస్తారండి. స్వీటు చాలా ఇష్టంగా తింటారు. దీనికి పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసుకోండి. ఈ విధంగా అస్సలు వాటర్ వేయొద్దు. వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోండి. లేదంటే మీ దగ్గర కొబ్బరి తురిమేది ఉంటే తురిమేసి పెట్టుకోండి. నాకు ఒక గిన్నె కొబ్బరి తురుమైంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో ఈ కొబ్బరి తురుము వేసుకోండి. ఒక గిన్నె కొబ్బరి తురుముకి 3/4 గిన్నె బెల్లం వేసుకోండి. ఈ కొలతల ప్రకారమే వేసుకోండి. ఒక గిన్నె కొబ్బరి తురుముకి 3/4 గిన్నె బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండు ఒక మందపాటి గిన్నెలో వేసేసుకోండి. దీన్ని ఏమి పాకం పట్ట అవసరం లేదండి అస్సలు. మీకు ఒకవేళ అందులో బెల్లంలో నలకలు ఉంటాయి అంటే ఒక్కసారి కరగబెట్టేసి పోసుకోండి. ఈ మందపాటి గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టి దీన్ని సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండండి. బెల్లం అంతా కరిగిపోతుందండి. హైలో పెట్టొద్దు. హైలో పెడితే కొబ్బరి అంతా మాడిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. బెల్లం అంతా కరుగుతుంది. వాటర్ కూడా ఏం వేయవసరం లేదండి. చూడండి, ఇట్లా బెల్లం అంతా కరిగిపోయి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చాలా కొంచెం టైం ఎక్కువే పడుతుందండి దీనికి. ఇట్లా అయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసుకోండి. ఒక స్పూను అంటే పంచదార, యాలకులు 4 యాలకులు కలిపి మిక్సీ వేసాను నేను. చూడండి, కొబ్బరిలోని వాటరు బెల్లంలో వాటర్ అంతా ఇట్లా వస్తుంది. ఇది బాగా పాకం వచ్చే వరకు ఉడకాలండి. ఇట్లా పట్టుకుంటే ముద్దయిపోవాలి. చక్కగా చేతికి ఉండ రావాలి. ఇట్లా మొత్తం ఉడికే వరకు అందులో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు తిప్పుకుంటూనే ఉండండి. దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. సిమ్లోనే పెట్టి చేయాలి కాబట్టి. చూడండి, ఒక్కసారి ఇట్లా చిన్న ఉండ తీసుకొని ఉండ చేస్తే చేతికి అంటుకోకుండా ఉండ వచ్చింది అంటే ఇట్లా గట్టిగా ఉండ అయిపోయింది అంటే అయిపోయినట్లు. పాకం వచ్చేసి కొబ్బరంతా ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. శాంతం చల్లారనివ్వద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉండలు చేసేసుకోండి. చూడండి, చక్కగా ఉండలు కడుతుంటే అదే ఉడకలేదంటే అదంతా చేతికి అంటుకుంటుందండి. ఇట్లా ఉండలు కట్టేసుకోండి. మీకు ఒక చెయ్యి కాలుతుంది, చేతికి అంటుకుంటుంది అంటే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసేసేయండి. ఈ విధంగా అన్ని ఉండలు చేసి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే చిన్నప్పుడు షాపులో కొనుక్కొని తినేవాళ్ళమండి. అంత బాగుంటాయి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.